చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని అన్న వర్డ్ నచ్చలేదు. ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలాంటి మాటలు నో. ఫర్ హిస్ కెపాసిటీ అండ్ క్యాలిబర్, నరేంద్ర మోడీ లైమ్ లైట్ చూడకముందే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వరల్డ్ మొత్తం తెలుసు. ఇట్ ఇస్ హై టైం నా దృష్టిలో. ఆల్రెడీ థర్డ్ టైం గెలిచిన నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఈయనని ప్రధానిగా చేస్తారేమో, ప్రధానిగా చేస్తే మేమందరం ఇంకా హ్యాపీగా ఉంటామని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చాటుకుంటున్నారు. నమస్తే అక్క, బాగున్నావు అక్క? ఏదో స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు కదా అక్క, వెనకాల టీవీ కూడా పెట్టుకుని చాలా నీట్గా పాస్ చేస్తున్నావు కదా అక్క. టీవీ అయితే చాలా బాగుంది అక్క, కంపెనీ కూడా చెప్పండి అక్క. తర్వాత ఏంటంటే అక్క, ఇందాక స్టేట్మెంట్ కూడా బాగా పాస్ చేసావు అక్క, అది ఇందాక నేను చూసానక్క. స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధాని చాలా చిన్నదే, ఆయన నేరుగా మోదీ గారి కంటే పెద్దోడు, ఎందుకంటే మోదీ గారి కంటే ముందు ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఆయన ప్రధానమంత్రి అవ్వాలి, నారా లోకేష్ గారు ఏమో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి తమరు స్టేట్మెంట్లు పాస్ చేశారక్క. అవి చాలా బాగున్నాయి అక్క, చాలా చాలా బాగున్నాయి. నేను నవ్వట్లేదు అక్క, కానీ చాలా బాగున్నాయి అక్క. తర్వాత వీళ్ళిద్దరూ కానీ ఆయన ఏమో పైనేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి అవడం, కింద ఏమో ఈ కింద నారా లోకేష్ గారేమో ముఖ్యమంత్రి అవడం, ఇవన్నీ చూస్తే జగన్ గారికి ఏమవుద్దక్క, శివరాత్రి కాలరాత్రి నాక. ఏటక్క ఏం మాడుతున్నావు అక్క? తెలుసు కదక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఇప్పుడు ఎలా కొట్టాడో తెలుసు కదక్క. అప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా సోనియా గాంధీ అంటే ఏ రకంగా పోసుకుని తెలుసు కదక్క. ఆ రోజు కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజుగానే కోలుకుందాక ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. మరి ఇది ఇంతకీ చెప్పలేదాక నువ్వు? మన టీవీలో ఉంది కదక్క, మన టీవీ నా ముందు ఉంది అక్క, ఒక టీవీ చూపించినాక నేను నీకే చెప్పొచ్చు మొదల మాటలు. చూడక అదిగో టీవీ ఇదిగో చూసావక్క, నేనే చెప్పొచ్చు కానీ ముద్ర మాటలు మనం చెప్పలేమక్క. కానీ నువ్వు చెప్పి ఏంటంటే అక్క చాలా బాగుంటాయి కాబట్టి అక్క చెప్పాక ఇలా చెప్తా ఉండాలి అక్క, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉండాలి. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోక 2029 అనేది ఒకటి ఉందని, అధికారం 88, 89 కౌంటింగ్ మ్యాజిక్ ఫిగర్ అంటారు కదక్క, అవి దాటిన తర్వాత మీరందరూ కూడా చిన్న చిన్న కన్నారు ఎక్కడ నుండి ఎత్తుక్కోలేక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొఖం మీద చిరునవ్వే ఉంటుంది, ఎవరిని కూడా తిట్టడం కొట్టడం ఇలాంటివి ఏం చేయడాక. కాబట్టి నీ టీవీ జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. మాటలు అయితే నువ్వు మాట్లాడలేక, ఎందుకంటే మా అందరికి బూస్టప్ అక్క, నీ మాటలు చాలా బాగా మాట్లాడదక్క. ఇలా మాట్లాడతావని ఆశించినాం అక్క. ఇంకా నీకు ఎక్కువ చెప్పొచ్చు కనుక, కానీ మాకు అంత తీరిక ఖాళీ రెండూ లేవక్క. కాబట్టి ఇంకా మాట్లాడాక తర్వాత ఇంకేమైనా పై పదవులు ఉన్నాయి కూడా ఏమైనా ఉంటే కూడా చెప్పాక వాటి గురించి కూడా మనం చర్చిద్దాం, మనం మాట్లాడుకుందాం. మనందరూ కూడా యూత్ అక్క, నువ్వైనా నేనైనా మనందరూ యూత్, మనందరం మాట్లాడుకుందాం. ఓకేనాక? ఉంటానక్క, మరి జాగ్రత్త. టీవీ జాగ్రత్త అక్క, మన టీవీ జాగ్రత్త అక్క. ఉంటానక్క, బాయ్ అక్క. జై జగన్ అక్క, జై జై జగన్ అక్క.